నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను విజయ్. ప్రజాపాలనలో భాగంగా మొన్న జరిగినటువంటి గణతంత్ర వేడుకల్లో జనవరి 26న 4 పథకాలతో పాటు ఈ కొత్త రేషన్ కార్డులను కూడా ఈ యొక్క అమల్లోకి తీసుకొస్తా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి సందర్భం కూడా ఉంది. కానీ ఇప్పుడు మనం మీ సేవా సెంటర్ల వద్ద ఉన్నాము. మీ సేవా సెంటర్లో చూసుకున్నా కూడా ఆ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే తీసుకోవట్లేదని చెప్పేసి కూడా ఆ రేషన్ కార్డులకు అప్లై చేసుకునేటువంటి బాధితులు చెప్తా ఉన్నారు. ఒకసారి మనం ప్రజెంట్ బంజారాహిల్స్ మీ సేవ వద్ద ఉన్నాము. సో లోపల అసలు ఆ అధికారులను కూడా అడిగి తెలుసుకుందాం. మీ సేవ అధికారులను కూడా అసలు ఆ అప్లికేషన్స్ తీసుకుంటున్నారా లేదా, ప్రభుత్వం ఏం చెప్తా ఉంది. సో మార్నింగ్ ఇచ్చారు, అప్లికేషన్స్ తీసుకోవడానికి మాకు యాక్సెస్ ఇచ్చారు, బట్ మళ్ళీ ఇప్పుడు లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కొంతమంది అధికారులు. సో లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మీ సేవలో ఉన్నాము, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులు మీరు తీసుకుంటున్నారా? ఏమింది అసలు? నా దగ్గర నిన్న అనేబుల్ అయింది సర్వీస్. అనేబుల్ అయితే మార్నింగ్ ఏమైందంటే మాకు మెయిల్ వచ్చింది. మా ప్రజాపాలన ఆల్రెడీ అప్లికేషన్ తీసుకున్నాము, అవే ఫామ్స్ అనేది మేము అప్డేట్ చేస్తాము ఇంటికి వెళ్ళేసి అని చెప్పేసి మాకు ఒక మెయిల్ వచ్చింది. మెయిల్ బట్టి అది కస్టమర్స్కి అందరికీ అదే చెప్తున్నాం. ఎవరికైనా మీకు ఇంకా ఫ్రెష్గా అప్లికేషన్స్ కావాలంటే ప్రజాపాలన కేంద్ర సేవా కేంద్రం ఉంది కదా, ఇప్పుడు వార్డ్ ఆఫీస్లో గండ్ల గ్రామ పంచాయతీ ఆఫీస్లో దాంట్లో వెళ్ళేసి అప్లికేషన్ ఇస్తే వాళ్ళు జిహెచ్ఎంసీ పర్సన్ వచ్చేసి ఇంటికి వచ్చి వెరిఫికేషన్కి ఇస్తారు. ప్రజాపాలనలో వచ్చిన వాళ్ళ పేర్లే వచ్చినాయి, మిగతా వాళ్ళే రాలేదని చెప్పేసి దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఇక్కడ మాకేం రాలేదు ఆపేసి అంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అదే ఆన్లైన్లో వాళ్ళే కొత్త అప్లికేషన్ పెట్టాలంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకా ఫామ్ అప్లికేషన్ చేసి వార్డ్ ఆఫీస్లో ఇవ్వండి, వాళ్ళు వచ్చి మీ ఇంటికి వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు మీ దానికి అనుమతి ఉన్నారంటే వాళ్ళు ఇష్యూ చేస్తారు. అర్హులు అయితే ఇస్తారు, లేదంటే లేదంటే. సో ఇది పరిస్థితి. ఫస్ట్ ఏమో ప్రజాపాలనలో పేర్లు రాకపోయినా మీరేం కంగారు పడొద్దు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. బట్ ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వచ్చినటువంటి బాధితులు అయితే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ ఉన్నదో అది జరగలేదు, కొత్తగా రేషన్ కార్డులు కూడా ఎవరికి రాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి సందర్భంలోనే చాలామంది కూడా పెళ్ళయ్యి వాళ్ళ యొక్క కుటుంబాలు కొత్తగా ఆ కొత్త రేషన్ కార్డుల్లో చేర్చుకునేందుకు కూడా వాళ్ళ వివరాలను కొంత ఇబ్బందులు అయితే పడ్డారు. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు తీసుకుందామంటే కూడా అటు ప్రభుత్వము కొంత సుముఖత చూపట్లేదు, ఇటు మీ సేవల్లో కూడా ఈ యొక్క అప్లికేషన్ తీసుకోవట్లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఎట్లున్నది? ప్రజాపాలనలు అన్నారు, ప్రజాపాలన పోయింది, ఇప్పుడు మీ సేవలలో అన్నారు, మీ సేవలలో కూడా కావట్లేదు. అసలు ఏంది పరిస్థితి? ప్రజలు మొత్తం కన్ఫ్యూజన్లో ఉన్నారు. నిన్న నైట్ ఏదైతే ఒక ఆర్డర్ వచ్చిందో మీ సేవలో ఉన్నారు. నిన్న కొంతమంది మీ సేవలో అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ ఫామ్ కూడా కొన్ని మీ సేవలలో 20 రూపీస్ లాగా సేల్ చేశారు. కొంతమంది ఏమో 85 రూపీస్ వరకు పే చేశారు. మళ్ళీ తెల్లారితే ప్రజాపాలన అంటారు. ప్రజల దగ్గరికి ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి సర్వే అన్నారు, ఆ సర్వే కూడా ఎవరు రావట్లేరు. ఇప్పుడు రేషన్ కార్డుకి కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తేనేమో వార్డ్ ఆఫీస్ అంటారు, వార్డ్ ఆఫీస్కి పోతేనేమో మాకు సంబంధం లేదు రెవెన్యూకి పోమంటారు. ప్రజలు ఎక్కడ పోవాలనేది ఎవరికి తెలియట్లేదు. దీని మీద నిజంగానే ఏదైనా పబ్లిక్ హెల్ప్ చేయాలనుకుంటే గిట్ట కంపల్సరీ దీనికి ఒక సపరేట్గా ఒక టేబుల్ లాంటిది ఏదైనా వేసుకుని ఆ స్లమ్స్లలో కూర్చోబెడితే ఎవరైనా వస్తారు. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఇక్కడ ఎంతోమంది స్టేట్ వాళ్ళు వచ్చి నివసిస్తుంటున్నారు. ఇప్పుడు ఒరిస్సా, బెంగాల్, యూపీ వాళ్ళకి ఇక్కడ ప్రాసెస్ తెలియదు. వాళ్ళు ఎక్కడ పోవాలో అర్థం కాక ఆఫీసులో లీవ్ పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి ఆన్సర్ దొరకట్లేదు. ఇప్పుడు మీ వివరాలన్నీ తీసుకొని మళ్ళీ వార్డు దానికి పోవాలి, వార్డు ఆఫీస్కి పోతే అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి మీ వివరాలు తీసుకొని మీ ఇంటికి సర్వేకి వస్తున్నారని చెప్పేసి కూడా పెట్టారు కదా ఇక్కడ పేపర్. ఇవాళ పేపర్ పరంగా అయితే అన్ని పెడుతున్నారన్న, కానీ ఇంటికాడికి వచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఒకవేళ వచ్చిన తూతుమర్ లాగా మీ పేరేంటి, మీరు ఎన్ని సంవత్సరాలు ఉంచుంటున్నారు అంటున్నారు, అంతే వెళ్ళిపోతున్నారు. ఒక రసీదు లాంటిది ఒక ఐడి ప్రూఫ్ ఏమి ఇస్తలేరు వాళ్ళు మావన్నీ తీసుకొని స్టాప్లింగ్ చేసుకొని అవి ఎక్కడ మిస్ చేస్తారో కూడా వాళ్ళకే తెలియదు. ఒక ప్రాపర్ ఛానల్ అంటూ లేదన్న. దీనివల్ల చాలా మంది అయితే ఇబ్బంది అవుతున్నారు ప్రజలకి. రేషన్ కార్డు గురించి అని చెప్పని వచ్చాము. వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్న న్యూస్లో చెప్పారు, మీ సేవకి వెళ్ళేసేసి ఆన్లైన్లో ఏదున్నా కానీ పిల్లల పేర్లు కానీ యాడ్ చేసుకోమని చెప్పారు. ఇక్కడికి రాగానే లేదు, నైటే రిలీజ్ చేసిరు కానీ క్లోజ్ చేసేసారు, ప్రజాపాలన అక్కడ ఏదైతే ఉందో అక్కడనే ఇవ్వాలని చెప్పి అంటున్నారు. అక్కడికి మేము అక్కడ ప్రజాపాలన అప్లై చేసినామని చెప్తే లేదు అక్కడే వెళ్ళాలని చెప్పి అంటున్నారు. మేము గత 10 years నుంచి వెయిట్ చేస్తున్నాము. ఆ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతవరకు అది అప్డేట్ కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తా అంటున్నారు.
అది ఇంతవరకు అది ఏమి అవ్వట్లేదు, అమలు అవ్వట్లేవు. కొంచెం సహకరించేసి మాకు చేయగలరని మనవి చేస్తున్నాము. రెండోది ఏంటంటే ఇండ్లు ఏదైతే ఉందో ఆ టైంలో మాకు ఇండ్లు కూడా ఇచ్చారు. అది ఏదైతే ఉందో ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళకే వచ్చినాయి అవి. రానోళ్ళకి మేము గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. రానోళ్ళకి ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు ఇస్తున్నారు, వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఆ పేర్లు వచ్చిన తర్వాత రిజెక్ట్ చేసేసారు. ఇంతవరకు అది కూడా ఏమీ రాలేదు. కొంచెం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంచెం సహకరించి మా మీద దయ చూపడమని కోరుకుంటున్నాం మేము. ఎస్, మనం చూడొచ్చు ఇక్కడ క్లియర్గా కూడా ఒకటి పేపర్ కూడా అంటించారు. ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించినటువంటి మాన్యువల్ దరఖాస్తులను పరిశీలించి ఆ దరఖాస్తుల ఆధారంగానే కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఈ డూప్లికేట్ ప్రక్రియను నివారించేందుకు మీ సేవ కేంద్రాల ద్వారా మరోసారి కూడా కొత్త దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసింది ప్రభుత్వం అనేది. అయితే ప్రభుత్వం నుండి ఏదైనా తదుపరి సమాచారం అందిన తర్వాత మేము మీకు తెలియజేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మీ సేవ సెంటర్లలో అయితే మనకు వీళ్ళు ఈ పేపర్లను కూడా మనకు అంటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రభుత్వం మొదట ప్రజాపాలనలో పేర్లు వచ్చిన వారికి అన్నది, తర్వాత పేర్లు రాని వాళ్ళు ఈ యొక్క మీ సేవలలో అప్లై చేసుకోవచ్చు అనేది. బట్ ఇప్పుడు మీ సేవలలో అప్లై చేసుకుందామని వచ్చినా కూడా పొద్దున యాక్సెస్ ఇచ్చి ఇప్పుడు సాయంత్రం వరకు మాత్రం అసలు ఆ యాక్సెస్ కూడా లేదు, ఇప్పుడు ఏం లేదు. మళ్ళీ ప్రజాపాలన అంటే మనకు ప్రజాభవన్ వరకు వెళ్ళాలి, లేదంటే వాళ్ళు వార్డు ఆఫీసులు ఉంటాయి కదా, వార్డు ఆఫీసులోకి వెళ్ళాలి, లేదంటే గ్రామాల్లో ఉండే వాళ్ళు గ్రామ పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళ యొక్క పూర్తి వివరాలను ఇస్తే అప్పుడు ఆ యొక్క గ్రామ అధికారులు కానీ లేదా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానీ అటు వాళ్ళ ఇళ్ళకు వచ్చి సర్వే నిర్వహించిన తర్వాత వాళ్ళ వివరాలు సేకరించిన తర్వాత అప్పుడు గవర్నమెంట్కి పంపితే మళ్ళీ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏదైనా సరే ఏదైనా ఒక క్లారిటీగా ఉండాలని చెప్పేసి కూడా ప్రజలైతే విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి. ఎందుకంటే అటు ప్రభుత్వం చుట్టూ తిరగలేరు, వాళ్ళ పనులు మానుకొని ఇటు మీ సేవల చుట్టూ తిరగలేరు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో విజయ్ తొలివెలుగు, బంజారాహిల్స్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.